వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ డ్రైవర్లు మరియు కండక్టర్లు తమ సమస్యల పరిష్కారం కోసం కొనసాగిస్తున్న నిరసన కార్యక్రమం 3వ రోజుకు చేరుకుంది. ముఖ్యంగా తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కు చెందిన కుకట్పల్లి డిపో సమీపంలో ఈ ధర్నా నిరంతరంగా కొనసాగుతుంది. నిరసనలో పాల్గొంటున్న డ్రైవర్లు మరియు కండక్టర్లు ప్రయాణికులకు కలుగుతున్న అసౌకర్యానికి క్షమాపణలు తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించడం తమ ఉద్దేశం కాదని, కానీ తమ హక్కుల కోసం ఈ నిరసన తప్పనిసరిగా చేయాల్సి వస్తుందని వారు పేర్కొన్నారు. आधार कार्ड नहीं है నా పేరు మల్లారెడ్డి, కుకట్పల్లి డిపో. అంటే ఈ రోజు 3వ రోజు స్ట్రైక్. మీరు ఇక్కడ చూడండి, ఈ మహిళా మనులు వాళ్ళు ఇంట్లో తిండి పిల్లలకి భర్తకి అన్ని వదిలేసి రోడ్ల మీదకి వచ్చిర్రు అంటే మీరు మీ మీడియా ద్వారా మేము అప్పీల్ చేస్తున్నాం గవర్నమెంట్కి, అసలు మీకు మానవత్వం అనేది ఉందా? ఓట్లు వేయించుకునేటప్పుడు మీరు ఏం మాట్లాడిరు, గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? అసలు ఆర్టీసీ స్ట్రైక్ చేయడానికి కారకులు మీరే, మేం కాదు. కారణం ఏంటంటే మీ గవర్నమెంట్ మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు చేసినటువంటి ఏదైతే వాగ్దానాలు ఉన్నాయో, మీ మేనిఫెస్టోలో ఏది పెట్టారో అది మాత్రమే ఇవాళ ఆర్టీసీ కార్మికులుగా మేము అడుగుతున్నది. మరి మీ నోటితోని బహిరంగ సభలలో ఆర్టీసీ కార్మికులని మేము కడుపులో పెట్టుకొని వాళ్ళ కడుపులో చల్ల కదలకుండా
ఇమ్మీడియట్ గా మేము వచ్చిన వెంటనే గవర్నమెంట్ లో విలీనం చేస్తామని చెప్పారు. ఎవరు? ఈ రోజు సీఎం పోస్ట్ లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారితో సహా ప్రతి మినిస్టర్, ఇప్పుడున్న మినిస్టర్లు అందరు చెప్పారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా ఒక సభ కాదు, ఎల్బీ నగర్, కరీంనగర్, నిజామాబాద్ అన్ని సభలలో ఆర్టీసీ కార్మికులు వాళ్ళు చేసినటువంటి తెలంగాణ రావడానికి వాళ్ళు చేసిన వీరోచిత పోరాటం మాకు గుర్తుంది, మేము మర్చిపోము. వాళ్లకు మేము గవర్నమెంట్ వచ్చిన వెంటనే మేము ఖచ్చితంగా వాళ్లకు న్యాయం చేస్తాం. ఇప్పుడున్నట్టుగా ఉన్నటువంటి అంటే గతంలో ఉన్న బీఆర్ఎస్ దగా చేస్తా ఉంది, వాళ్ళను మోసం చేస్తా ఉంది, 38 మందిని పొట్టన పెట్టుకున్నది అని ఆ రోజున మీరు విమర్శించిన పెద్ద మనుషులు ఈ రోజు మీరు గవర్నమెంట్ వచ్చేందుకు ఎందుకు ముఖం చాటేస్తున్నారు? మీరు చెప్పిందే మేము అడుగుతున్నాం. గత సంవత్సరం సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు పిలిచిర్రు, మాట్లాడిర్రు, మాకు ఇప్పుడే వచ్చినాం గవర్నమెంట్ కొద్దిగా కుదురుకున్న తర్వాత మేము త్వరలో మీకు అన్ని చేస్తామని చెప్పి. మరి ఇప్పుడు 2.5 సంవత్సరం అవుతుంది మీరు వచ్చి, 2.5 సంవత్సరానికి కూడా ఇంకా కుదురుకుంటూనే ఉంటే మరి మీరు మహాలక్ష్మి స్కీమ్ పెట్టిరు. ఈ రోజు సోనియా గాంధీ గారి బర్త్డే డిసెంబర్ 9వ తారీఖు ఉందని మరి అది 2 రోజుల ముందే అనౌన్స్ చేసిరు. మరి మీ గవర్నమెంట్ కి ఎంత మంచి పేరు తెచ్చినాం కార్మికులుగా కష్టపడి, మరి అది గుర్తులేదు మీకు. మీరు బహిరంగ సభల్లో ఇచ్చిన వాగ్దానాలు గుర్తులేవు, ఏవి గుర్తులేవు. 20 రోజులు స్ట్రైక్ అవ్వక ముందు 20 రోజుల నుంచి వివిధ రూపాలలో ఆందోళనలు చేసినాం. కానీ మీరు స్ట్రైక్ మొదలయ్యేరు దాకా అసలు ఈ ఒక్క మినిస్టర్ కాదు కదా, ఎవరు జేఏసీ నాయకులను పిలిచిన పాపను పోలే. మీకు మానవత్వం, మంచితనం చెయ్యాలనే కోరిక మీకుంటే మీరు జేఏసీ నాయకులను పిలిచి ఎందుకు చర్చలు చేసి పరిష్కరించరు? అందుకని మొత్తం ఆర్టీసీ కార్మిక లోకం మొత్తం రోడ్డు మీద ఉంది. ఇవాళ ఆర్టీసీతో గోక్కున్నాడు, ఆర్టీసీతో పెట్టుకున్నాడు. మళ్ళీ గవర్నమెంట్ గతం నుంచి కూడా ఇప్పటి వరకు రాలే, ఇప్పుడు కూడా రాదు. మీరు పరిష్కరించండి, మీరు చెప్పిన వాగ్దానాలు మాకు నిలబెట్టుకోండి. తర్వాత మీరు ఏది చెప్పినా మేము వింటాం. మేము కార్మికులం, మేము అధికారులం కాదు, కార్మికులుగా మేము ఆర్టీసీని మా చేతుల మీద మా కాళ్ళ మీద మోస్తూ ఆర్టీసీ కష్ట నష్టాలన్నిటినీ భరిస్తూ మేము ముందుకు పోతా ఉన్నాం. నా పేరు కవిత, కుకట్పల్లి డిపోలో కండక్టర్ గా పనిచేస్తున్నాను. ఇప్పుడు గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు అన్నగానే భావిస్తున్నాము. ఎందుకంటే మహిళల కోసం ఇలా మహాలక్ష్మి పథకాన్ని చేపట్టిన ఆయనకు మేము కూడా మహిళలమే కదా. ఆర్టీసీ మహిళ ఒక షర్ట్ వేసుకుంటే ఒక సైన్యంలో ఎంత వీర వనితలాగా డ్యూటీ చేస్తున్నాం. ఎంతో మంది తాగిన వాళ్ళు, ఎంతో రకరకాల ప్రజల మధ్యన మేము చేస్తున్నాము. మమ్మల్ని మహిళలుగా గుర్తించరా? మేమేమనుకున్నామంటే మీరు సీఎం కాకముందు మా ఏజ్ కన్నా కొంచెం పెద్దవాళ్ళు, మీరు మాకు ఆదర్శంగా యూత్ అన్న గెలిస్తే బాగుండని ఎంతో ఎక్సైట్మెంట్, క్యూరియాసిటీతో ఉన్నాము. కానీ మీరు రోజుకు ఆర్టీసీ వాళ్ళను కేసీఆర్ గారు ఉన్నప్పుడు అంటే మానసిక క్షోభకు గురి అయినాం అనమాట. పని ఒత్తిడి. ఇప్పుడు ఈ మహిళ ఇది పెట్టింది మంచిదే, కానీ దాని వల్ల ఎక్కువ ఒత్తిడికి లోనైంది మా అక్క డ్రైవర్ అన్నలు, మా మహిళల అక్కలు. ఎందుకంటే పెట్టినారు కాబట్టి వాళ్ళు వస్తారు, అది వాళ్ళ రైట్. కానీ ఇప్పుడు మేము సఫర్ అవుతున్నాం, మాకు శాలరీ కావాలి, మా పిల్లలను పోషించుకోవాలి. మరి ఇదొక్కటి మీరు ఎందుకు గమనించట్లేదు? వాళ్ళని అంత ప్రేమగా భర్త కొట్టి పంపిస్తే ఆధార్ కార్డు ఉంటే చాలు అని అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారే, మరి మేము పొద్దున వచ్చి ఇక్కడే పడిగాపులు కాస్తున్నాం. మమ్మల్ని ఏం అడుగుతున్నాము? మా మాది ఆంధ్ర అండి, ఒంగోలు. అక్కడ చేశారు కదా విలీనము, మరి ఇక్కడ చేయొచ్చు కదా. అంటే నేను చెప్తున్నాను, అక్కడ అదే అడుగుతున్నాను అక్క, నేను అక్కడ సాధ్యమైంది, ఇక్కడ ఎందుకు అవ్వట్లేదు? ఇంకా దీని వల్ల మాకు లాభాలే వస్తున్నాయి కదా. మరి ఇంకేంటి అన్న, మీకు ప్రాబ్లం ఏంటి? వీలైతే మమ్మల్ని గుర్తించండి, మాకు చెయ్యండి. మేము మిమ్మల్ని మళ్ళీ సీఎం గా చూడాలి అనుకుంటున్నాం. ఎందుకంటే మీరు అన్నిట్లలో మంచిగా ముందుకు వెళ్ళిపోతున్నారు. అవి ఇవన్నీ ఎక్కువ మహిళలకే ప్రయారిటీ ఇచ్చారు. అందుకే మిమ్మల్ని ముందు గెలిపించారు మా మహిళలు. దయచేసి మా వాళ్ళను ఇంకా రోడ్ల మీద, నిన్న ఒక ఆయన నర్సంపేట డిపో అన్న చనిపోయారు. దాని వల్ల ఏంటి, ఆయన అంటే ఆత్మ ఇది చేసుకోలేకపోయింది, ఆయన అంటే స్టెబిలిటీ కోల్పోయాడు అనమాట. అలాగే ఇంకొక కార్మికులు, లేడీస్ కానీ మా అన్నోళ్ళు కానీ ఎవరు చనిపోకూడదు.
ఇది ఒక నా అభ్యర్థన. ప్లీజ్ మమ్మల్ని అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.